నమస్తే, వెల్కమ్ టు ఆధాన్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి, నాతో పాటు మా కలీగ్ బాపయ్య కూడా ఉన్నారు. నమస్తే. సో మొత్తానికి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అండ్ పోలింగ్ అయితే పూర్తయిపోయింది. కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితుల నడుమ పోలింగ్ కొనసాగితే మరికొన్ని ప్రాంతాల్లో ప్రశాంత వాతావరణంలో ఈవెన్ వెదర్ కూడా సపోర్ట్ చేసిన పరిస్థితి మనం చూసాము. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడినప్పటికీ కూడా ఏది లెక్క చేయకుండా ప్రజలంతా కూడా వాళ్ళ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకున్న వీడియోస్ కూడా మనం నిన్న చూసాం. సో ఫైనల్లీ పోలింగ్ అయితే అయిపోయింది. మరి రిజల్ట్ అనేది జూన్ 4న తేలనుంది. అయితే ఈలోపు మనకి ఓ సర్వే సంస్థ తమ ఒపీనియన్ పోల్స్ని అయితే ఫైనల్ రిపోర్ట్ ఇచ్చింది. ఏప్రిల్ 22 నుంచి ముఖ్యంగా మే 9 వరకు కూడా వాళ్ళు సెకండ్ ఒపీనియన్ తీసుకున్న సర్వే రిపోర్ట్ మనకి రిలీజ్ చేశారు. సో మే 9 అంటే ఎలక్షన్స్కి సరిగ్గా 4 రోజుల ముందు వరకు. మరి అప్పుడు కరెక్ట్గా ప్రజలు ఏమనుకుంటున్నారు అనే విషయాలు అయితే డెఫినెట్గా తెలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత అంటే మేనిఫెస్టోలు అన్నీ రిలీజ్ అవ్వటం కానీ అండ్ కొత్త చట్టాలు తీసుకురావటం కానీ కొత్త రూల్స్ రావటం కానీ వీటన్నింటి దృష్ట్యా ప్రజలు ఏమనుకుంటున్నారు అనే విషయాలు అయితే మనకి క్లారిటీగా తెలిసే అవకాశం ఉంటుంది. మరి పోల్ పల్స్ సర్వే ఒక రిపోర్ట్ని అయితే రిలీజ్ చేసింది. మరి వాళ్ళు ఏమంటున్నారు, అసలు రిపోర్ట్ ఏ విధంగా ఉంది, దేన్ని బేస్ చేసుకొని వాళ్ళు సర్వే నిర్వహించడం జరిగింది, సర్వేలో ఏం తేలింది, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో పాటు బాపయ్య ఉన్నారు. బాపయ్య కూడా అసలు ఏంటి పోల్ సర్వే ఏ విధంగా సర్వే నిర్వహించిందో కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎస్ బాపయ్య. ఇప్పటి వరకు చూస్తే ఈవీఎం బాక్సుల్లో రిజల్ట్ నిక్షిప్తంగా ఉంది. ఎస్, కానీ పోల్ పల్స్ సర్వే అనేది ఒక సర్వే ఏం జరగబోతుంది, ఎలా రిజల్ట్ ఉండబోతుంది అనే దానికి ఒక ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేసింది. దాన్ని మనం చూద్దాం ఇప్పుడు. సో రైట్, మనం ఫస్ట్ ఇక్కడ చూసినట్లయితే 2023లో కర్ణాటక రిజల్ట్ని అలాగే 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్ని ఈ పోల్ పల్స్ సర్వే వాళ్ళు ఇచ్చారు. ప్రెడిక్షన్ ఇచ్చారు. అయితే ఈ ప్రెడిక్షన్ వాళ్ళు ఇంతవరకు వస్తాయి అని ఒక అంచనా చూపెట్టారు. ఆ అంచనా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, ఈ రెండు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ పార్టీనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అని వాళ్ళు గంటాపదంగా చెప్పారు. చూస్తే కర్ణాటకలో 116 నుంచి 120 సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని అధికారాన్ని ఏర్పాటు చేస్తుంది అని చెప్పేసి అన్నారు. కానీ కర్ణాటకలో 135 వచ్చినాయి, అంటే వాళ్ళ అంచనాకి మించే వచ్చినాయి, తగ్గలేదు. అయితే తెలంగాణ విషయానికి వచ్చేసరికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 66 నుంచి 70 సీట్లతో అధికారాన్ని ఏర్పాటు చేసుకోబోతుందని చెప్తే ఇక్కడ 65, అంటే ఒక్కటే తగ్గింది. పెద్ద తేడా ఏం కాదు ఇది. దాదాపు వాళ్ళ ప్రెడిక్షన్ అనేది కరెక్ట్ అయింది. మరి ఇప్పుడు వీళ్ళు ఆంధ్రప్రదేశ్ అండ్ అసెంబ్లీ అండ్ లోక్సభ ఎలక్షన్స్ గురించి ఏమంటున్నారు, అయితే ముందు అసలు అసెంబ్లీ ఎలక్షన్స్ గురించి ఏమన్నారో ఒకసారి చూద్దాం. వీళ్ళు సర్వే చేసేటప్పుడు ప్రజల దగ్గర నుంచి అడిగేటప్పుడు ఏ అంశాలని తీసుకొని వాళ్ళు ముందుకెళ్లారు, ఈ ప్రెడిక్షన్ వాళ్ళు అంటే ఈ అంచనాని వాళ్ళు ఏ అంశాలను తీసుకొని ఈ అంచనా వేశారు అనేది ఒకసారి చూద్దాం. పీపుల్ ఆర్ స్ట్రాంగ్లీ అగెన్స్ట్ ది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా దీన్ని తీసుకొచ్చారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది. దీన్ని ఆంధ్రప్రదేశ్లో 72.4% మంది వ్యతిరేకిస్తున్నారు. 72 అంటే చాలా పెద్ద నెంబర్, రియల్లీ బిగ్ నెంబర్. ఇక 65.5% మంది దేన్ని సపోర్ట్ చేస్తున్నారయ్యా అంటే అలయన్స్ తీసుకొచ్చిన, అంటే తేదేపా, భాజపా, జనసేన పార్టీలు అలయన్స్లో ఉండి ప్రవేశపెట్టిన మేనిఫెస్టో చాలా బాగుంది అని అంటున్నాయి. అండ్ అలాగే 66.8% పీపుల్ డెవలప్మెంట్ గురించి చాలా నిస్పృహతో ఉన్నారు, అంటే అయిష్టంగా అన్హ్యాపీ, నిస్పృహ వీటితో ఉన్నారు. ఇక డెవలప్మెంట్ వాళ్ళకి అసలు నచ్చలేదని చెప్పేశారు. 62.6% మంది 3 క్యాపిటల్స్ని సపోర్ట్ చేయటం లేదు, వాళ్ళకి నచ్చలేదు ఈ అంశం. క్యాపిటల్ అంటే రాష్ట్రానికి ఒక్కటే ఉండాలి, 3 క్యాపిటల్స్ ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయాన్ని నిష్కర్షగా వ్యక్తపరిచారు. ఇక్కడ చూసినట్లయితే మీరు దాదాపు అంటే 37.4% పీపుల్ దీన్ని సపోర్ట్ చేస్తున్నారు. కొద్ది మంది మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు, ఎక్కువ శాతం మంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే ఆ వ్యతిరేకించే వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ అని మనం చెప్పలేం, పార్టీలకు అతీతంగా తీసుకున్న సర్వే ఇది. అయితే 58.4% మంది ఏపీలో అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఆర్డర్ ఈ 3 కరెక్ట్గా లేవు అని అంటున్నారు, అస్సలు బాగాలేదు అని అంటున్నారు.
అయితే సగానికి పైగా మందే కానీ మరీ ఎక్కువ మంది కాదు. ఎస్ సో మనం ఇందాక చెప్పినట్టు ఏప్రిల్ 22 నుంచి మే 9 వరకు వాళ్ళు సెకండ్ సెషన్ సర్వే నిర్వహించడం జరిగింది. దాదాపు 54,000 శాంపిల్స్ తీసుకున్నారు. అయితే దీంట్లో ఫైనల్ కన్క్లూజన్ చూడాలి దీప్తి. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఈ 3 కూటమికి 108 నుంచి 116 సీట్లు వస్తాయని వీళ్ళు అంచనా వేస్తున్నారు. ఇక దాంట్లో టీడీపీకి 95 నుంచి 101, అలాగే జనసేన పార్టీకి 11 నుంచి 14, బీజేపీ 2 నుంచి 4 స్థానాల్లో గెలుచుకోవచ్చే అవకాశం ఉందని అంటున్నారు వాళ్ళు. ఇక వైసీపీకి చూస్తే 48 నుంచి 56 సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. అయితే ఒక విషయం గమనించాలి, 48 నుంచి 56 సీట్లు అంటే ప్రతిపక్షంలోకే వస్తారు డెఫినెట్ గా. కానీ 2014తో మనం కంపేర్ చేసుకుంటే ప్రతిపక్షంలో కూర్చోబోయే వైసీపీకి, అంటే వీళ్ళ అంచనా ప్రకారం ప్రతిపక్షంలో కూర్చోబోయే వైసీపీకి మునుపటి కన్నా సీట్లు తగ్గబోతున్నాయి. దాదాపు ఒకవేళ 56 వచ్చినా కూడా దాదాపు 9 సీట్లు తగ్గుతున్నాయి. అంటే దీంట్లో ఒక చిన్న ఎర్రర్ 2% మైనస్ అవ్వచ్చు లేదా ప్లస్ అవ్వచ్చు. బట్ ఏం జరిగినా కూడా 108 నుంచి 116 స్థానాలు అంటే దాన్ని కొట్టడం చాలా కష్టమైన పని అని చెప్పాలి. సో వాళ్ళు చాలా ఈజీగా మనకి క్లియర్గా చెప్తుంది ఏంటి అంటే కూటమి అధికారంలోకి రాబోతుంది అనేది పోల్ సర్వే చెప్తున్నమాట. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి దీప్తి, గతంలో మనకి 2019 ఎన్నికల సమయంలో 79.96% అంటే ఇంచుమించుగా 80% అనుకోండి, 80% పోలింగ్ నమోదైంది. అప్పుడు ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది కాబట్టి ఇంత పోలింగ్ జరిగింది అని చెప్పేసి అనుకున్నాం మనం. ఆ పోలింగ్ శాతాన్ని బట్టి చూస్తే 151 వచ్చినాయి. ఆనాడు 151 వస్తాయి అని చెప్పేసి వైసీపీ కూడా ఎక్కడా చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా పార్టీకి 130 సీట్లు డెఫినెట్ గా వచ్చే అవకాశం ఉందన్నారు. ఆ పార్టీలో ఆయన తర్వాత ఉండే నేతగా అప్పుడు ఉన్నారు విజయసాయి రెడ్డి, ఆయన కూడా 130కి పైనే వస్తాయి కానీ తగ్గవు అని చెప్పేసి ఘంటాపథంగా చెప్పారు. ఎప్పుడు 150 సీట్లు వస్తాయని చెప్పేసి వాళ్ళు కూడా ఊహించలేని సిచ్యువేషన్. కానీ ఇక్కడ చూస్తే ఇప్పుడు 82% దగ్గరగా పోలింగ్ నమోదైంది. అయితే వీళ్ళు చెప్తున్న ఈ 116 సీట్లతోనే ఆగుతాయని కూడా మనం చెప్పలేము, పెరిగే అవకాశం కూడా ఉంది. సో అంచనా ఇది. బట్ నేను అనుకుంటున్నా, నా భావన ఏంటంటే ఈ 116 కన్నా పెరిగే అవకాశం కూడా ఉంది పోలింగ్ శాతం చూస్తే అంటున్నాను. రైట్. సో మనకు కూడా కొన్ని సర్వే సంస్థలు చెప్పాయి, ఈవెన్ చాణక్య స్ట్రాటజిస్ట్ రీసెంట్గా చెప్పిన దాంట్లో కూడా దాదాపు 120 స్థానాలు 119 స్థానాలు వచ్చే అవకాశం ఉందన్నట్టు కూడా వాళ్ళు చెప్పారు. సో మోస్ట్లీ వీళ్ళు కూడా ఒక పర్సెంటేజ్ ఇచ్చారు మనకి, 2% మైనస్ అవ్వచ్చు లేదా ప్లస్ అవ్వచ్చు అనేది. సో ఈ రకంగా చూస్తే మీరు అన్నట్టు ఇక్కడ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చు. సో ఓవరాల్గా ఒక్కొక్క డిస్ట్రిక్ట్ వైజ్గా మనం ఒకసారి చూద్దాము. ఇక శ్రీకాకుళం జిల్లా మొదటిగా తీసుకుంటే, మామూలుగా అయితే ఇది ఆఖరి జిల్లాగా చూస్తారు, మనం ఫస్ట్ జిల్లాగా టేకప్ చేద్దాం. పాతపట్నం నియోజకవర్గంలో రెడ్డి శాంతి గారు కంటెస్ట్ చేస్తున్నారు మామిడి గోవిందరావు గారి మీద. లాస్ట్ టైం కూడా రెడ్డి శాంతి గారే ఇక్కడ విన్ అయ్యారు, ఆవిడే ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి కూడా ఆవిడకే ఛాన్సెస్ ఉన్నాయి, అంటే వైసీపీకి ఎడ్జ్ ఉంది అని అంటున్నారు. పక్కా కన్ఫామ్ కాదు కానీ ఎడ్జ్ ఉంది అని చెప్తున్నారు. ఎడ్చర్లో చూస్తే గొర్రె కిరణ్ కుమార్ గారు ఈశ్వర్రావు మీద కంటెస్ట్ చేస్తున్నారు. కూటమిలో భాగంగా బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎక్కువగా అవకాశం ఉంది అని సర్వే చెప్తోంది. ఇక ఆముదాల వలసలో తమ్మినేని సీతారాం, కూన రవికుమార్ తలపడ్డారు. ఇద్దరు హేమహేమిలే. అయితే ఇక్కడ ఒక సెంటిమెంట్ ఉందని చెప్పాలి. మన ఏపీలో చూస్తే స్పీకర్గా పనిచేసిన వాళ్ళు తర్వాత గెలిచిన దాఖలాలు చాలా అంటే చాలా 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 తక్కువ. తెలంగాణలో అయితే దాన్ని రిపీట్ చేశారు. దాన్ని బ్రేక్ చేసేసి ఇది సెంటిమెంట్ కరెక్ట్ కాదని ఆయన నిరూపించారు. కానీ తమ్మినేని సీతారాం గారి కన్నా ముందు స్పీకర్గా పనిచేసిన వాళ్ళు గెలిచిన పరిస్థితి లేదు. కోడెల శివప్రసాద్ గారు కావచ్చు, నాదెండ్ల మనోహర్ గారు కావచ్చు, ఇంకా కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా కావచ్చు. వీళ్ళంతా స్పీకర్ గా పనిచేసిన తర్వాత ఓటమినే రుచి చూశారు. మరి తమ్మినేని గారు కూడా ఓటమినే రుచి చూడబోతున్నారు అని ఈ సర్వే చెప్తోంది. కోన రవికుమార్ గారు ఆయన మీద గెలుపు జెండా ఎగరైపోతున్నారు. ఇక టెక్కలి దువ్వాడ శ్రీనివాస్ గారి వైఖరి వల్ల కావచ్చు, లేదా ఆయన చేసుకున్న పనుల వల్ల కావచ్చు, కింజరపు అచ్చెన్నాయుడు గారికి ఆయన చేతులతో ఆయనే గెలుపు సమర్పించుకున్నారు అని చాలా సర్వేలు చెప్పాయి. అంటే ఇంకా కన్ఫర్మ్ అవ్వలే, అంటే ఇంకా రిజల్ట్ రాకపోవచ్చు. కానీ దాన్ని తీసుకెళ్లి ఆయనే ఆ నియోజకవర్గాన్ని తీసుకెళ్లి అచ్చెన్నాయుడు గారి చేతుల్లో పెట్టేశారని చాలా మంది బయట చెప్పుకుంటున్నట్టు. సో ఇక శ్రీకాకుళం ధర్మాన ప్రసాదరావు అండ్ గౌండ్ శంకర్రావు గారి మీద
పోటీ చేస్తున్నారు. ఆయన గెలుపు దాదాపుగా ఖాయమని ఈ సర్వే చెప్తుంది. నరసన్నపేట కూడా ధర్మాన కృష్ణదాస్ గారు పోటీ చేస్తున్నారు బగ్గు రమణమూర్తి గారి మీద. అయితే ఈయన ఇక్కడ వైసీపీకి ఎడ్జ్ ఉంది. అయితే ఈ వీళ్ళిద్దరూ అన్నదమ్ములిద్దరూ ఈసారి గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయని బయట టాక్ కూడా నడుస్తుంది. ఎడ్జ్ ఈ ఎడ్జ్ని చూడటం కానీ ఇక్కడ వైసీపీ కన్ఫర్మ్ అని ఈ సర్వే చెప్పడం కూడా మనకు అదే కన్ఫర్మ్ చేస్తున్నాయి. పలాసలో సీదిరి అప్పలరాజు గారు, గౌతు శిరీష గారు, వీరిద్దరి ఫైట్ అసలు మామూలుగా ఉండదు ఎప్పుడు బయట కూడా. సో ఈసారి ఇద్దరి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి వెళ్తూ ఉంటుంది. విమర్శనాస్త్రాలు సంధించుకుంటా ఉంటారు ఇద్దరు. కానీ ఈసారి ఇవిడే పైచేసి సాధించబోతున్నారని ఈ సర్వే చెప్తుంది. టీడీపీకి ఎక్కువ ఎడ్జ్ ఉందని చెప్పి చూపిస్తుంది. ఇచ్చాపురంలో ప్రియా విజయ్ అండ్ బెందాల అశోక్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ చూస్తే కూడా లాస్ట్ టైం ఈయనే గెలుచున్నారు బెందాళం అశోక్ గారు ఇచ్చాపురంలో. ఈసారి కూడా ఆయనే ఈ స్థానాన్ని చేజిక్కించుకోపోతున్నారని చెప్తోంది. టోటల్ గా 8 నియోజకవర్గాలు ఉంటే శ్రీకాకుళంలో 4 టీడీపీ 4 వైఎస్ఆర్సీపీ చెరి సమానంగా పంచుకుంటున్నట్టుగా ఉంది. నెక్స్ట్ పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్ పూర్తిగా కొండ ప్రాంతాలు, ఈవెన్ మనకి ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన నియోజకవర్గాలు ఇవన్నీ కూడా ఉంటాయి దీంట్లో. పాలకొండ ఇక్కడ చూస్తే వైసీపీకి ఎడ్జ్ కనిపిస్తుంది. ఇక్కడ పార్వతీపురం చూస్తే అలజంగి జోగారావు గారు పోటీ చేస్తున్నారు బోనెల విజయ్ చంద్ర గారి మీద. ఇక్కడ వైసీపీకే బాగా బలమున్నట్టు పట్టున్నట్టు ఈ సర్వే చూపిస్తుంది. అదే రాబోతోంది, వైసీపీ రాబోతుంది నెక్స్ట్ టైం. ఈసారి కూడా అలజంగి జోగారావు గారే ఇక్కడ విజయాన్ని కైవసం చేసుకోబోతున్నారని ఈ సర్వే చెప్తుంది. ఇక సాలూరు చూసుకుంటే పిడికి రాజనదుర, ఈయన మంత్రిగా కూడా పనిచేశారు. ఇదే కాన్స్టిట్యుయెన్సీ నుంచి లాస్ట్ టైం గెలిచి ఇప్పుడు కూడా ఈయనే గెలవబోతున్నారని ఈ సర్వే చెప్తుంది. కానీ కురుపాం మాత్రం పాముల పుష్ప శ్రీవాణి గారు ఈసారి ఆ స్థాయిలో విజయాన్ని సాధించలేకపోతున్నారని సర్వే చెప్పేసింది. తోయిక జగదీశ్వరి గారు ఇక్కడ నుంచి టీడీపీని గెలిపించబోతున్నారు ఈసారి అని సర్వే చెప్తుంది. డిప్యూటీ సీఎం గా ఉన్నప్పటికీ కూడా ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదు, కేవలం వీడియోస్ రీల్స్ డాన్స్ కే పరిమితం అయిపోయారు అని అక్కడ ప్రజలు కొంచెం అసంతృప్తిగా ఉన్నట్టుగా కూడా బయటికి వార్తలు వచ్చాయి. అవును. సో ఓవరాల్ గా ఇక్కడ చూసినట్లయితే 4 నియోజకవర్గాల్లో 3 వైఎస్ఆర్సీపీ, 1 టీడీపీ గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. అండ్ విజయనగరం డిస్ట్రిక్ట్ విషయానికి వస్తే ఇది గతంలో వైసీపీ కంచు కోట అని చెప్పొచ్చు. కానీ కొంతమేర ఈసారి టీడీపీ ఆ కంచు కోటకి బీటలు వారేలా చేయబోతుందని ఈ సర్వే చెప్తుంది. జగన్మోహన్ రెడ్డి కూడా బొత్స సత్యనారాయణ గారిపై పూర్తి విశ్వాసంతో ఆయనకు వదిలేసిన పరిస్థితి. సో ఇక రాజాం చూద్దాం. రాజాంలో తాలే రాజేష్ గారు వైసీపీ తరఫున అండ్ కొండ్రు మురళి గారు టీడీపీ అంటే జనసేన కూటమి తరఫున పోటీ చేస్తున్నారు. టీడీపీకి ఇక్కడ ఎడ్జ్ ఉన్నట్టు చూపిస్తుంది. టీడీపీ ఎక్కువ అవకాశం ఉన్నట్టు చూపిస్తుంది, ఎడ్జ్ కూడా కాదు. బొబ్బిలి చూస్తే కేకే రంగారావు అనడం కన్నా కూడా బేబీ నాయన అంటేనే అంటే జనం కూడా అక్కడ బేబీ నాయనగానే పిలుచుకుంటారు. సో ఆయన ఈసారి కూడా ఎమ్మెల్యే కాబోతున్నట్టుగా ఈ సర్వే చెప్తుంది. ఇంకా విజయనగరం చూస్తే కోలగట్ల వీరభద్రస్వామి డిప్యూటీ స్పీకర్గా కూడా ఆయన పనిచేశారు. అదితి గజపతిరాజు, ఈయన మీద గజపతిరాజు వాళ్ళ ఫ్యామిలీ నుంచి అశోక్ గజపతిరాజు గారి అమ్మాయి పోటీ చేస్తున్నారు. కానీ వైసీపీకి ఇక్కడ అవకాశం ఉన్నట్టుగా ఈ సర్వే చెప్తోంది. శృంగవరపు కోట చూసుకుంటే కడుబండి శ్రీనివాసరావు అండ్ పొల్ల లలిత కుమారి పోటీ పడుతున్నారు. కానీ కడుబండి శ్రీనివాసరావు గారికి పెద్దగా అంటే పోల్ మేనేజ్మెంట్ విషయంలో కానీ లేకపోతే అక్కడ ఉండే వైసీపీ నాయకుల మధ్య ఒక కుమ్ములాట, అంతర్గత కుమ్ములాట, వీటన్నిటిని మేనేజ్ చేయలేకపోయారు. అంటే సరిసమానంగా వాటిని సమతూకంగా మేనేజ్ చేయలేకపోయారు. అందుకే కొల్ల లలిత కుమారి గారు ఈ నియోజకవర్గాన్ని చాలా తేలికగా కైవసం చేసుకోబోతున్నారని టాక్ నడుస్తుంది. ఈ సర్వే కూడా అందుకు తగ్గట్టుగానే చూపించింది. ఇక చీపురుపల్లి బొత్స సత్యనారాయణ, కళా వెంకటరావు ఇద్దరు ఉద్దండ పిండాలే. అయితే ఇది సొంత నియోజకవర్గం, ఆయన కంచుకోట. వేరే చోటు నుంచి కళా వెంకటరావు గారు వచ్చి ఈసారి ఇక్కడ కంటెస్ట్ చేయాల్సి వచ్చింది వాళ్ళ అధినేత మాట మేరకు. మరి అయినప్పటికీ బొత్స సత్యనారాయణ గారు ఏమాత్రం పట్టు విడవరు. అదే చూపిస్తుంది సర్వే కూడా అదే చూపిస్తుంది. గజపతి నగరం చూస్తే బొత్స అప్పల నరసయ్య, కొండపల్లి శ్రీనివాసరావు. కానీ బొత్స అప్పల నరసయ్య గారికి ఓటమి తప్పదని ఈ సర్వే చెప్తుంది. టీడీపీ కైవసం చేసుకోబోతున్నట్టు గజపతి నగరాన్ని చూడొచ్చు మనం. ఇక నెల్లిమర్లో చూసుకుంటే బి అప్పలనాయుడు, లోకం మాధవి కంటెస్ట్ చేస్తున్నారు. వైసీపీకి ఎడ్జ్ ఉన్నట్టు చూపిస్తుంది నెల్లిమర్లలో. ఓవరాల్ గా విజయనగరం డిస్ట్రిక్ట్ చూస్తే 7 నియోజకవర్గాలకి 4 ఖచ్చితంగా గెలుస్తోంది అని చెప్తున్న పరిస్థితి. అండ్ 3 స్థానాల్లో 1 ఎడ్జ్ గానే చూపిస్తుంది. అయినప్పటికీ 3 స్థానాలని చెప్పొచ్చు.
నెక్స్ట్ విశాఖపట్నం డిస్టిక్, ఇక్కడైతే పూర్తిగా అసలు వైసీపీకి ఒక్క అవకాశం కూడా కనిపించట్లేదు. కూటమిదే కోట, కూటమిదే పీఠం అన్నట్టుగా అయిపోయింది దీప్తి పరిస్థితి. గతంలో ఇక్కడ ఓన్లీ 1-2 స్థానాలకే పరిమితమైన తెలుగుదేశం పార్టీ ఈసారి భారీ లెవెల్లో పుంజుకున్నట్టుగా ఈ సర్వే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ గాజువాక నుంచి గుడివాడ అమర్నాథ్ మెయిన్ లీడర్, ఎందుకంటే ఐటీ మినిస్టర్, మనకి కోడిగుడ్డు మినిస్టర్, దాన్ని ఏమంటారు, ఒక కాన్సెప్ట్ చెప్పి ఆయన అబాస్ పాలయ్యారు, ట్రోల్ అయ్యారు. విశాఖపట్నం వరకు చూద్దాము దీప్తి. విశాఖపట్నం నార్త్ వైసీపీ నుంచి కేకే రాజు, బీజేపీ నుంచి కూటమి తరఫున విష్ణుకుమార్ రాజు గారు కంటెస్ట్ చేస్తున్నారు. బీజేపీకే ఇక్కడ ఎడ్జ్ ఉంది అని చెప్పేసి మనం చూడొచ్చు. విశాఖపట్నం వెస్ట్ వస్తే అడారి ఆనంద్ కుమారు అండ్ పీజీవీఆర్ నాయుడు, ఈయన్ని గణబాబు అని కూడా పిలుస్తారు అక్కడ. అయితే గణబాబుదే విజయం అని సర్వే చెప్తుంది. విశాఖపట్నం సౌత్ చూస్తే వాసుపల్లి గణేష్ కుమార్, ఈయన మొదట్లో తెలుగుదేశం పార్టీనే, అయితే తర్వాత వైసీపీలోకి మారిపోయారు. వంశీకృష్ణ యాదవ్ జనసేన నుంచి కూటమి తరఫున పోటీ చేస్తున్నారు వాసుపల్లి గణేష్ కుమార్ మీద, విశాఖపట్నం సౌత్ నుంచి. అయితే జనసేనదే ఎడ్జ్ ఉందని చెప్పేసి ఈ సర్వే చూపిస్తుంది. విశాఖపట్నం ఈస్ట్ అయితే ఎంవివి సత్యనారాయణ, ఈయన మునుపు 2019లో విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసి భరత్ మీద విజయాన్ని నమోదు చేసుకున్నారు. ఇక్కడ వెలగపూడి రామకృష్ణ బాబు మీద ఈసారి ఈస్ట్ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. వెలగపూడి రామకృష్ణ బాబు గారు దాదాపు 3 సార్లు గెలిచినట్టున్నారు సో ఎమ్మెల్యేగా. ఈసారి ఆయన మీద కంటెస్ట్ చేస్తున్నారు, కానీ విజయం మాత్రం వెలగపూడి రామకృష్ణ బాబుదే అని ఈ సర్వే చెప్తుంది. భీమిలి చూసుకుందాం. ముత్తంశెట్టి శ్రీనివాస్ గారు, ఈయన్నే అవంతి శ్రీనివాస్ అని కూడా అంటారు. మనకి అవంతి శ్రీనివాస్ అంటేనే ఎక్కువగా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కాబట్టి ఆయన్ని అవంతి శ్రీనివాస్ అంటారు. గంటా శ్రీనివాసరావు గారు అయితే ఇక్కడ టీడీపీదే విజయం అని చెప్పి చూపిస్తుంది. గంటా శ్రీనివాసరావు గారు మునుపు కూడా ఒకసారి భీమిల్లో కంటెస్ట్ చేసింది మనం చూసాం. అయితే గాజువాక, గుడివాడ అమర్నాథ్, ఇందాక మీరు చెప్పినట్టుగా గుడివాడ అమర్నాథ్ గారిని ఎవరు మర్చిపోలేరు. ఇక అయితే పల్లా శ్రీనివాసరావు గారి మీద పోటీ చేస్తున్నారు ఆయన. కానీ అంటే వీళ్ళ కుటుంబ నేపథ్యం చూస్తే మాత్రం అందరూ ఉద్దండులు ఉన్నప్పటికీ కూడా ఈయనెందుకు ఆ పేరుని మూట కట్టుకున్న పరిస్థితి. అయితే అది సందర్భం ఏదో, మరి ఆయన ఏం చెప్పాలనుకున్నారో ఏం చెప్పారో తెలియదు, కానీ కొంచెం ట్రోల్ అయిపోయారు. కొంచెం కాదు, చాలా ట్రోల్ అయ్యారు. పల్లా శ్రీనివాసరావు గారి మీద ఈయన పోటీ చేస్తున్నారు. ఈయన పల్లా శ్రీనివాసరావు గారు లాస్ట్ టైం గాజువాకలో తిప్పల నాగిరెడ్డి మీద పోటీ చేసి ఓడిపోయారు. ఆయన ఇప్పుడు టీడీపీకే ఇక్కడ అవకాశం ఉన్నట్టుగా, టీడీపీనే గెలవబోతోంది అన్నట్టుగా ఈ సర్వే చూపిస్తుంది. ఇక పెందుర్తి అన్నం రెడ్డి అదీప్ రాజ్ అండ్ పంచకర్ల రమేష్ బాబు, ఒక పెద్ద పర్వతం మీదకి ఇంకో చిన్న పర్వతం వెళ్ళి ఢీకుంటుందే కానీ సమఉజ్జీలు అయితే కాదని చెప్పుకోవచ్చు మనం. ఈయన పంచకర్ల రమేష్ బాబు అని ఆయన చాలా పెద్ద లీడర్. సో ఈయన మీదకి అన్నంరెడ్డి అదీప్ రాజ్, ఈయన సెకండ్ టైం కంటెస్ట్ చేస్తున్న పొలిటీషియన్. సో జనసేన నుంచి ఈయన కంటెస్ట్ చేస్తున్నారు. ఈసారి రమేష్ బాబు గారిదే విజయం అని చెప్పేసి సర్వే. విశాఖపట్నం అనేది పూర్తిగా కూటమి కైవసం చేసుకుంటుంది అనేది ఈ సర్వే రిపోర్ట్ చెప్తున్నమాట. నెక్స్ట్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ లో 3 నియోజకవర్గాలు ఉన్నాయి. పాడేరు, అరకులో పూర్తిగా ఓటింగ్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా ఉన్న పరిస్థితిని గమనించాం. అయితే ఇక్కడ గిడ్డి ఈశ్వరి గారి గురించి మాట్లాడుకోవాలి. ఆవిడ గతంలో 2014 టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి చివరిలో ఇంకా ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి అన్నప్పుడు తెలుగుదేశం పార్టీలోకి మారారు. లాస్ట్ టైం కంటెస్ట్ చేసి ఓడిపోయారు, కానీ ఈసారి ఆవిడ తెలుగుదేశం పార్టీ నుంచి కంటెస్ట్ చేసి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకు చెప్తుంది. ఇక అరకులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్నట్టు చూపిస్తుంది. రంపచోడవరంలో తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉన్నట్టుగా చెప్తుంది. సో నెక్స్ట్ ఓవరాల్గా అది మొత్తానికి మనం ఈ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ చూసినట్లయితే టీడీపీ 2 స్థానాలు, వైసీపీకి 1 స్థానం వచ్చే అవకాశం ఉన్నట్టుంది. సో అనకాపల్లి డిస్ట్రిక్ట్ ఇక్కడ పూర్తిగా కూటమి కైవసం చేసుకుంటున్నారు. ఒకసారి కూటమి ఇక్కడ క్లీన్ స్వీప్ చేయబోతున్నట్టుగా ఈ సర్వే చెప్తుంది. పాయకరావుపేట కొంచెం ఇంపార్టెంట్ గా చెప్పుకోవాలి దీప్తి, ఎందుకంటే ఈవిడ చాలా ఫైర్ బ్రాండ్ తెలుగుదేశం పార్టీకి. ఒకప్పుడు రోజా గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎలా అయితే ఎదుటి వాళ్ళని రఫ్ ఆడించేవాళ్ళో ఆ రేంజ్ లో ఇప్పుడు ఆ స్థానాన్ని వంగలపూడి అనిత భర్తీ చేశారు. పైగా ఆవిడ రోజా గారు ఏదైతే తెలుగు మహిళా అధ్యక్షురాలు పదవిని ఆవిడ చేపట్టి నిర్వర్తించారు, ఇప్పుడు అదే పదవిని వంగలపూడి అనిత గారు తెలుగుదేశం పార్టీలో నిర్వర్తిస్తున్నారు. సో ఈసారి వంగలపూడి అనిత గారు పాయకారావుపేట నుంచి విజయాన్ని కైవసం చేసుకోబోతున్నట్టు చూపిస్తుంది. ఇక్కడ కంబాల జోగులు గారు ఈవిడ మీద కంటెస్ట్ చేస్తున్నారు వైసీపీ తరఫున.
ఎస్, ఇక నర్సీపట్నం చూస్తే అయ్యన్న పాత్రుడు చింతకాయల, ఈయన కూడా ఒక రేంజ్ ఫోర్స్ చూపిస్తా ఉంటారు, ప్రత్యర్థుల మీద నిప్పులు చెరుగుతూ ఉంటారు. ఆయన కూడా విజయం సాధించబోతున్నట్టు చూపిస్తుంది. ఇక చోడవరం కేఎస్ఎన్ఎస్ రాజు టీడీపీ అండ్ యలమంచిలి జనసేన పార్టీ కంటెస్ట్ చేస్తున్నారు, సుందరపు విజయ్ కుమార్. ఇది కూడా జనసేన పార్టీ కూడా ఇక్కడ గెలవబోతున్నట్టు సర్వే చెప్తుంది. మాడుగుల టీడీపీకి ఎడ్జ్ ఉంది, ఇక్కడ బండారు సత్యనారాయణ మూర్తి గారికి ఇవ్వటం జరిగింది. ఈర్లీ అనురాధ అనే ఆవిడ బూడి ముత్యాల నాయుడు ఉన్నారు కదా, సో ఆయన డాటర్ అన్నమాట. సో ఇక ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఎస్, ఆయన ఎంపీగా వెళ్ళేసరికి ఈ స్థానాన్ని ఆయన కుమార్తెకి అప్పచెప్పారు. ఈ స్థానంలో తెలుగుదేశం పార్టీ నుంచి బండారు సత్యనారాయణ మూర్తి సీనియర్ పొలిటీషియన్ ఉన్నారు, ఆయనకే ఎడ్జ్ ఉన్నట్టుగా ఈ సర్వే చూపిస్తుంది. ఇక అనకాపల్లిలో కూడా జనసేన పార్టీ కంటెస్ట్ చేస్తుంది. కొణతాల రామకృష్ణ గారు ఇక్కడ పోటీకి దిగారు కూటమి తరఫు నుంచి, జనసేనకి ఎడ్జ్ ఉన్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది. సో ఓవరాల్ గా చూస్తే మొత్తానికి అనకాపల్లి కూడా కూటమి పూర్తిగా కైవసం చేసుకుంటుంది. ఇక కాకినాడలో ఒక్క తుని తప్ప ఎక్కువ మళ్ళీ ఇక్కడ పసుపు మయం, అంటే దాన్ని ఏమని చెప్పాలి, కూటమి మయం అన్నట్టుగానే మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రతిపాడు టీడీపీ అండ్ తుని వచ్చేసి దాడిశెట్టి రాజా వైసీపీకి ఎడ్జ్ చూపిస్తుంది. ఇది కూడా కన్ఫర్మ్ కాదు, ఎడ్జ్ చూపిస్తుంది. ఇక పిఠాపురంలో వంగా గీత అండ్ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్స్టిట్యుయెన్సీ, స్టేట్ మొత్తం మీద. కుప్పము ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులకు కూడా ఇంత ఇంపార్టెన్స్ లేదేమో అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళిద్దరు ఖచ్చితంగా పిఠాపురం గురించి. సో అయితే జనసేన గెలవబోతోంది అని చెప్పి మొత్తానికి పవన్ కళ్యాణ్ ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టే దిశగా ఇది మనకు చూపిస్తుంది. కేవలం ఒక ఎమ్మెల్యేగా కాకుండా మంత్రిగా కూడా అడుగుపెట్టే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని సర్వే చెప్తుంది మనకి. దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. మంత్రిగా అడుగుపెట్టేది సర్వే చెప్పదు దీప్తి, అంచనాలు బయట అంటే ఆఫ్ కోర్స్ ఈ సర్వే ప్రకారం వర్గాల సమాచారం చెప్తుంది. అది సర్వే ప్రకారం చూసినట్లయితే మొత్తానికి కూటమి గెలుపొందింది అంటే ఆయనకి డెఫినెట్ గా ఒక మంత్రి పదవి అయితే అది వచ్చేస్తుంది అనుకోండి. అది బయట మనకి విశ్వసనీయ వర్గాల సమాచారం అంటున్నాను. అయితే పెద్దాపురం చూస్తే నిమ్మకాయల చినరాజప్ప, ఈయన కూడా సీనియర్ మోస్ట్ తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో కంటిన్యూ అవుతున్నారు. ఈ తెలుగుదేశం పార్టీ లీడరు మరి పెద్దాపురాన్ని కైవసం చేసుకోబోతున్నట్టు కనిపిస్తుంది. జగ్గంపేట జ్యోతుల వెంకట అప్పారావు, ఆయన నెహ్రూ అని పిలుస్తారు, ఆయన కూడా తెలుగుదేశం పార్టీ గతంలో ఉన్నారు. మధ్యలో ఒకసారి వైసీపీకి ఒకసారి ప్రజారాజ్యం పార్టీకి వెళ్ళారు. 2 చోట్ల గెలిచినప్పటికీ మళ్ళీ ఆయన సొంత గుటికి చేరుకున్నారు. ఈసారి టీడీపీ నుంచి విజయాన్ని కైవసం చేసుకోబోతున్నారు. కాకినాడ రూరల్ జనసేన పార్టీ గెలవబోతోంది. ఇక్కడ పంతం నానాజీ జనసేన తరఫు నుంచి కూటమి తరఫు నుంచి పోటీ చేస్తున్నారు. కాకినాడ సిటీ ఇక్కడ టీడీపీ కైవసం కాబోతున్నట్టుగా ఇక్కడ చూపిస్తున్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఈయన కూడా కాస్త దుందుడుకు స్వభావం కలిగిన నేత అని చెప్పుకోవచ్చు. ఎవరిని లెక్క చేయని మనిషి. పవన్ కళ్యాణ్ని, ఇక అల్లు అరవింద్ని, ఎవరికైనా సరే ఇటు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుకి కానీ ఎవరికైనా సరే కౌంటర్లు ఇవ్వడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నానన్నట్టు సంకేతాలు పంపుతూ ఉంటారు. రైట్. సో మొత్తానికి కాకినాడ డిస్ట్రిక్ట్ కూడా దాదాపు ఒకటి మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉన్నట్టు, మిగతా అన్ని కూడా కూటమికే అన్నట్టుగా చూపిస్తోంది ఈ సర్వే. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి డిస్టిక్. సో ఇక్కడ కూడా చూసినట్లయితే కేవలం 2 స్థానాలు, ఇందులో కూడా ఒక ప్రాంతంలో వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ మాత్రమే చూపిస్తోంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే రాజమండ్రి సిటీ విషయానికి లేదా టీడీపీకి ఎడ్జ్ చూస్తే రాజమండ్రి రూరల్ అండ్ అనపర్తి, రాజమండ్రి సిటీ, గోపాలపురం అండ్ నిడదవోలు, ఇవి మాత్రం కూటమికి చందబోయే స్థానాలు అన్నట్టుగా చూపిస్తుంది. సో ఇక్కడ నుంచి గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారు కూడా ఉన్నారు, అండ్ ఇటు చూసినట్లయితే రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు, వార్తల్లో ఉండే వ్యక్తి. అవును. సో మొత్తానికి రాజమండ్రి విషయానికి వచ్చినట్లయితే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ విషయానికి వస్తే 3 స్థానాల్లో టీడీపీ, 1 జనసేన, 1 బీజేపీ. సో ఓవరాల్గా కూటమి 4 స్థానాలు గెలుచుకుంటే వైఎస్ఆర్సీపీ 2 స్థానాల్లో గెలుచుకున్నట్టు. ఇక్కడ చూస్తే తానేటి వనిత గారు ఈసారి ఆవిడ ఓడిపోతారు అని చెప్పేసి ఈ సర్వే చెప్తుంది. ఆవిడ మనకి ఇప్పటి వరకు హోంశాఖ మంత్రిగా పనిచేసింది మనం చూసాం. నెక్స్ట్ వన్కి వెళ్దాం దీప్తి. నెక్స్ట్ కోనసీమ డిస్ట్రిక్ట్. కోనసీమలో కూడా ఓన్లీ 1 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చూపిస్తుంది. మిగతా 6 స్థానాలు కూడా పూర్తిగా కూటమి కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్టు వేణుగోపాల్ గారు పి గన్నవరం నుంచి గెలిచే అవకాశం ఉందని చెప్పేసి చూపిస్తుంది. ఇక్కడ గిడ్డి సత్యనారాయణ గారు జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఆయన గెలుపు అవకాశాలు తక్కువ ఉన్నాయి అన్నట్టు ఈ సర్వే చూపిస్తుంది.
ఇక మిగతా అన్ని కూడా అమలాపురము, రాజోలు, ముమ్మిడివరం, కొత్తపేట, రామచంద్రాపురం, మండపేట. సో వీళ్ళు మీరు అబ్జర్వ్ చేస్తే వైసీపీ నుంచి ఆల్మోస్ట్ అందరూ కూడా చాలా గొల్లపల్లి వాక్ చాతుర్యం ఉన్న లీడర్స్ ఎక్కువగా కనిపిస్తున్నారు. చిర్ల జగ్గిరెడ్డి, పిల్లి సూర్యప్రకాష్, తోట త్రిమూర్తులు, గొల్లపల్లి సూర్యారావు. ఎస్, సో ఈసారి వీళ్ళంతా కూడా ఓడిపోయే పరిస్థితి అయితే మనకి సర్వే రిపోర్ట్ కనిపిస్తోంది. సో ఓవరాల్ గా చూస్తే కూటమికి 6 స్థానాలు, కేవలం 1 స్థానంలో మాత్రమే వైసీపీ గెలుచుకునే అవకాశం ఉంది. ఇక ఏలూరు డిస్ట్రిక్ట్ విషయానికి వచ్చినట్లయితే ఎస్, ఇక్కడ 3 స్థానాల్లో వైసీపీకి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కూటమికి 3 స్థానాలు, 4 స్థానాలు పూర్తిగా 7లో 4 కూటమికి, 3 వైసీపీ. ఎక్కడెక్కడ గెలవబోతుంది లేదా ఎడ్జ్ ఉన్నది అనేది చూద్దాము. పోలవరం చూస్తే వైసీపీ గెలవబోతుందని చూపిస్తుంది. దెందులూరులో ఎడ్జ్ ఉన్నట్టుగా చూపిస్తుంది. ఈ దెందులూరు గురించి చెప్పుకోవాలి. కొటారు అబ్బాయి చౌదరి అండ్ చింతమనేని ప్రభాకర్ చింత నిప్పుల్లాగా ఎగిరెగిరి పడతా ఉంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. ఎప్పుడు ఏం కామెంట్లు చేస్తారు. నిన్న పోలింగ్ సమయంలో కూడా ప్రభాకర్ గారి వీడియోస్ కొన్ని మనం చూసాము. సో ఇక పోలవరము, దెందులూరు అండ్ నిజానికి మనకి ఉన్న ఒక నెగిటివ్ లో పోలవరం పూర్తి చేయలేదు అనేది కూడా మనం జనరల్ గా వింటూ ఉంటాం. కానీ అది వైసీపీకి చూపిస్తుంది. రైట్. సో ఏలూరు కూడా ఇక్కడ వైసీపీకి వెళ్లే అవకాశం అన్నట్టు చూపిస్తుంది. కొలుసు పార్థసారథి ఈయన క్రితంసారి వైసీపీ తరఫు నుంచి గెలిచి ఎన్నికల ముందు మాత్రమే నూజివీడ్ నుంచి పోటీ చేయడానికి వెళ్ళినట్టు. ఆయన గతంలో చూస్తే పెనమలూరు నుంచి పోటీ చేసి గెలిచారు. ఇక మిగతా అన్ని అంటే తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీ ఇక్కడ గుంటూరు నుంచి పోటీ చేస్తుంది కూటమి తరఫున. అండ్ ఏలూరు, ఇక కైకలూరు, ఇవి మాత్రం తెలుగుదేశం పార్టీ కూటమికి. సో ఓవరాల్ గా 4 స్థానాల్లో కూటమి వస్తే 3 స్థానాల్లో వైసీపీ గెలుచుకునే అవకాశం ఉంది ఏలూరులో. ఇక వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ పూర్తిగా కూటమికే కైవసం చేసుకుంది. ఆచెంట, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, నరసాపురం, తణుకు, భీమవరం, ఉండి. ఇక్కడ ఉండి గురించి మాట్లాడుకోవాలి. రఘురామకృష్ణరాజు గారు పోటీ చేస్తున్నారు. ఈయనకి యాక్చువల్లీ ఫస్ట్ ఎంపీ ఆశించారు కూటమి నుంచి. ఏ పార్టీ ఎంపీ స్థానం ఇస్తే ఎంపీ సీటు టికెట్ ఇస్తే దాని నుంచి పోటీ చేద్దామని ఆయన ఎదురు చూశారు. కానీ అనుకోని పరిస్థితుల్లో ఆయన ఎమ్మెల్యేగా ఉండి నుంచి కంటెస్ట్ చేయాల్సి వచ్చింది. అయితే ఆయన గెలవబోతున్నట్టే చూపిస్తుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే గతంలో పవన్ కళ్యాణ్ పైన గెలిచినటువంటి గ్రంథి శ్రీనివాస్ ఈసారి ఓడిపోతారని కూడా చెప్తున్న పరిస్థితి. జనసేన నుంచి అంటే లాస్ట్ టైం ఏదైతే జనసేన మీద గెలిచారో ఈసారి అదే జనసేన మీద ఓడిపోబోతున్నట్టు జనసేనకి ఎడ్జ్ ఉన్నట్టు చూపిస్తుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఓవరాల్ గా 7కి 7 పూర్తిగా కూటమి కైవసం చేసుకుంటుంది. ఇక ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పటివరకు సర్వే రిపోర్ట్లు అన్ని చూసినట్లయితే కృష్ణా కానీ గుంటూరు కానీ పేరు పెట్టింది కూడా వైసీపీ. కానీ ఇక్కడ వైసీపీ కేవలం 2 స్థానాలు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉన్నట్టు ఈ సర్వే చెప్తోంది. ఇక్కడ మనకి విజయవాడ ఒకటి ఎడ్జ్ చూపించవచ్చు, ఒకటే కైవసం కాబోతున్నట్టు ఈ సర్వే చెప్తోంది. సో చూస్తే తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్. వీటిల్లో విజయవాడ ఈస్ట్ గురించి మాట్లాడుకుంటే దేవినేని అవినాష్, ఈయన గద్దె రామ్మోహన్ రావు గారి మీద పోటీ ఓటమి ఎరుగని నేత. సో అయితే ఈయన మాత్రం చాలా గట్టి పట్టుదల మీద ఉన్నారు గెలిచి జగన్ గారికి చూపెట్టాలని. బట్ కానీ సాధ్యపడదు అని ఈ సర్వే చెప్తోంది. ఇక చూసుకుంటే విజయవాడ సెంట్రల్ బోండా ఉమామహేశ్వరరావు గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ మనకి మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు సుజనా చౌదరి. ఇంతకుముందు రాజ్యసభగా ఉన్న ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయబోతున్నారు. కానీ ఇక్కడ అనుకోని పరిస్థితిలో వైసీపీకి ఎడ్జ్ చూపిస్తుంది. అంటే మరి రేపు ఎలక్షన్ అంటే నిన్న ఎలక్షన్ జరిగింది, మరి అది రిజల్ట్ ఎలా వస్తుందో చూద్దాం. ఎడ్జ్ ఉంది కాబట్టి ఇక్కడ వసంత వెంకట కృష్ణ ప్రసాద్ కూడా వైసీపీ నుంచి టీడీపీలో వచ్చారు, ఆయనే గెలుస్తారని చెప్తుంది. సో ఓవరాల్ గా చూసినట్లయితే కొలకపూడి శ్రీనివాస్ ఓడిపోతారు అని చెప్తుంది ఇక్కడ. సో మొత్తానికి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో 5 టీడీపీ, 2 వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశం ఉంది. ఇక కృష్ణా డిస్ట్రిక్ట్ విషయానికి వచ్చినట్లయితే కేవలం 1 స్థానంలో మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది. ఇక్కడ హేమీలంతా కూడా ఓడిపోతున్నారు. ఇక్కడ గమనించాలి, బూతుల మంత్రి అని తెలుగుదేశం పార్టీ వాళ్ళ చేత పిలువబడే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని గారు కూడా ఓడిపోబోతున్నారు అని ఈ సర్వే చెప్తోంది. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ చూసుకుంటే ఏ నియోజకవర్గాలు ఉన్నాయో ఎవరెవరు గెలబోతున్నారు ఒకసారి చూద్దాం. పామర్రు, గన్నవరం, గుడివాడ, అవనిగడ్డ, పెనమలూరు, పెడన, మచిలీపట్నం. వీటన్నిటిలో ఒక పామర్రుకు తప్ప మిగతా అన్నింట
తెలుగుదేశం పార్టీ లేదా జనసేన పార్టీ బీజేపీ కూటమే గెలవబోతున్నట్టు మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే మచిలీపట్నంలో ఇప్పటి వరకు ఏ పార్టీ అయితే గెలుస్తుందో అదే పార్టీ అధికారంలోకి వస్తుంది. ఒక సెంటిమెంట్ అయితే ఒకటి అవుతుంది. సో మరి ఈ సర్వే కూడా టీడీపీని అధికారంలోకి వస్తుంది అని చెప్తుంది. అండ్ ఇక్కడ కూడా కొల్లు రవీంద్ర గెలుస్తారు అని చెప్తుంది. అయితే పేర్ని కృష్ణమూర్తి కిట్టు, యా, పేర్ని నాని గారి అబ్బాయి. సో ఈయన మొదటిసారి కంటెస్ట్ చేస్తున్నారు ఒక సీనియర్ లీడర్ మీద. ఎస్, కానీ ఓడిపోయే అవకాశం ఉంది పేర్ని కిట్టు అని సర్వే చెప్తోంది. ఎస్. సో ఓవరాల్ గా కృష్ణా డిస్ట్రిక్ట్ లో 6 కూటమి కైవసం చేసుకుంటే 1 వైఎస్ఆర్సీపీకి అవకాశం ఉందని చెప్తుంది ఈ సర్వే. నెక్స్ట్ నిన్న పూర్తిగా ఏవైతే ఉద్రిక్త పరిస్థితులు మనం చూసామో, యా, సో మొత్తానికి ఇక్కడైతే కేవలం 2 స్థానాలు. ఫస్ట్ పెదకూరపాడుతో మొదలు పెట్టుకుంటే పెదకూరపాడు, సత్తెనపల్లి, చిలకలూరుపేట, వినుకొండ, నరసరావుపేట, గురజాల, మాచర్ల. చిలకలూరుపేట గురించి చెప్పుకోవాలి. చిలకలూరుపేటలో లాస్ట్ టైము విడుదల రజనీ గారు వైసీపీ తరఫున పోటీ చేస్తే ఈసారి కావటి మనోహర్ నాయుడు గారు పోటీ చేస్తున్నారు. కావటి మనోహర్ నాయుడు అంటే గుంటూరు మేయర్, ఆయన్ని తీసుకొచ్చి వైసీపీ అధిష్టానం చిలకలూరుపేట టికెట్ అప్పచెప్పింది. అయితే ఇంత సీనియర్ లీడర్ మీదకి కొత్త లీడర్ని తీసుకొచ్చింది నిజంగా సాహసం అనే చెప్పొచ్చు. అయితే దానివల్ల నేనేమో మేబీ టీడీపీ ఇక్కడ గెలవబోతున్నట్టు చూపిస్తుంది. ఇక పెదకూరపాడులో నంబూరి శంకర్రావు మీద భాష్యం ప్రవీణ్, ఈయన కొత్త ఆయన. సో ఈయన కొంచెం సీనియర్ లీడర్, దానివల్లే వైసీపీకి ఎడ్జి చూపిస్తుంది. అండ్ నరసరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అండ్ చదరవాడ అరవింద్ బాబు, ఇక్కడ కూడా వైసీపీకి ఎడ్జి చూపిస్తుంది. మిగతా అన్ని చోట్ల గురజాల చెప్పుకోవచ్చు, కాసు మహేష్ రెడ్డి అండ్ ఎరపతినేని శ్రీనివాసరావు ఫైట్ మామూలుగా ఉండదు. ఎడ్జ్ అని నేను అనుకోను. నాకు తెలిసి టీడీపీనే డెఫినెట్ గా గెలిచే అవకాశం ఉంటుంది. నిన్న ఈయనకు సంబంధించి కొన్ని వీడియోస్ కూడా హల్చల్ చేశాము. ఇక మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, జోలకంటి బ్రహ్మానందరెడ్డి, వీళ్ళిద్దరు కూడా మంచి ఫైట్ నడిచింది మొన్నటి వరకు. సో గెలుపు కైవసం చేసుకునే దానికి పల్నాడు జిల్లాలో ఎంత రక్తపాతం వచ్చిందో నిన్న వార్తల్లో చూసాం మనం. సో ఓవరాల్ గా పల్నాడులో 5 కూటమి కైవసం చేసుకుంటే 2 స్థానాల్లో మాత్రమే ఒకటి కన్ఫర్మ్ వైసీపీ అని చెప్పి చూపిస్తుంది. 5 మాత్రం కన్ఫర్మ్ గా టీడీపీకి అవకాశం ఉన్నట్టు చూపిస్తుంది. సో నెక్స్ట్ గుంటూరు డిస్ట్రిక్ట్, ఇక్కడ తాడికొండ గుంటూరు డిస్ట్రిక్ట్, ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా అమరావతి చుట్టుపక్కల ప్రాంతం. గుంటూరు ఈస్ట్ లో గతంలో ముస్తఫా గారు కంటెస్ట్ చేస్తే ఈసారి ఆయన డాటర్ కంటెస్ట్ చేస్తున్నారు మొహమ్మద్ నజీర్ మీద. సో ఇక్కడ వైసీపీ కొంత ఎడ్జ్ ఉన్నట్టు చూపిస్తుంది. అయితే అది కన్ఫర్మ్ కాదు, కొంత ఎడ్జ్. మిగతా ఎన్ని మాత్రం తాడికొండ, ప్రత్తిపాడు, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, గుంటూరు వెస్ట్, ఇవన్నీ కూడా టీడీపీ కూటమి అంటే జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి కంటే కైవసం చేసుకోబోతున్నట్టు మనకు అర్థమవుతుంది. సో నిన్న ఒక వీడియో హల్చల్ చేసింది కదా, అది తెనాలి నుంచి అన్నవత్తుల శివకుమార్ గారు చెంపదెబ్బతిన్నారు ఓటర్ చేతిలో. సో నెక్స్ట్, సో ఓవరాల్ గా గుంటూరు విషయానికి వచ్చేసినట్లయితే 6 కూటమి 1 వైఎస్ఆర్సీపీ అని చెప్తున్నారు. ఇక్కడ ఒక్క విషయం గమనించాలి. ఇక్కడ విడుదల రజనీ గారు గుంటూరు వెస్ట్ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు, మంత్రి. కానీ పిడుగురాళ్ల మాధవి చేతిలో ఓడిపోబోతున్నారు అని చెప్పేసి కూటమి చూపిస్తుంది. సో నెక్స్ట్ బాపట్ల జిల్లా, ఇది కొత్త జిల్లా. ఈ కొత్త జిల్లాలో ఫస్ట్ బాపట్ల ఎమ్మెల్యే కాబోయేది నరేంద్ర వర్మకి అవకాశం ఉన్నట్టు, అంటే వైసీపీకి ఎడ్జ్ ఉన్నట్టు చూపిస్తుంది. అయితే నరేంద్ర వర్మకి కూడా కొంత అవకాశం ఉందని చెప్పుకోవచ్చు మనం. సో వేమూరు, బాపట్ల, రేపల్లె, అద్దంకి, పర్చూరు, చీరాల, ఈ 6 నియోజకవర్గాలు బాపట్ల జిల్లా కిందకు వస్తాయి. వేమూరు మాత్రం టీడీపీకి ఎడ్జ్ ఉన్నట్టు, నక్కా ఆనంద్ బాబు గారికి ఎడ్జ్ ఉన్నట్టు చూపిస్తుంది. ఇక రేపల్లి అనగాని సత్యప్రసాద్ అండ్ బాపట్ల అయితే కోన రఘుపతి, ఈయన గత 2 సార్లు వైసీపీ నుంచి గెలిచారు, ఈసారి ఆయనకి అవకాశం కొంతమేర ఉందని చెప్తుంది. చీరాల కూడా కరణం వెంకటేష్ గారికి ఎడ్జ్ ఉన్నట్టు చూపిస్తుంది. ఓవరాల్గా 6 ఉంటే దాంట్లో 4 టీడీపీకి అండ్ 2 వైసీపీకి ఎడ్జ్ ఉన్నట్టుగా కూడా చూపిస్తుంది. సో నెక్స్ట్ ఇక మనము నెల్లూరు డిస్ట్రిక్ట్ చూసినట్లయితే తిరుగు బావుట వైసీపీ మీదకి ఎగరేసిన నెల్లూరు నాయకులు అదే గుర్తొస్తుంది ఈసారి మాత్రం నెల్లూరు అనగానే. అయితే కందుకూరు, సర్వేపల్లి, కావలి, కోవూరు, ఆత్మకూరు, ఉదయగిరి, నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ, వీటిల్లో ఆత్మకూరు అండ్ సర్వేపల్లిలో కంటెస్ట్ చేసేది కాకాణి గోవర్ధన్ రెడ్డి, ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి. ఈయన అండ్ ఆత్మకూరులో పోటీ చేస్తున్న మేకపాటి విక్రమ్ రెడ్డి, వీళ్ళిద్దరికి కొంచెం విజయావకాశాలు ఉన్నట్టుగా, అంటే ఆయన అయితే కన్ఫామ్ గా గెలుస్తారని సర్వే చెప్తుంది. కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు అండ్ విక్రమ్ రెడ్డి గారికి కొంత ఎడ్జ్ ఉన్నట్టు చూపిస్తుంది. మిగతా అన్ని కూడా టీడీపీకే ఎడ్జ్ ఉన్నా లేకపోతే టీడీపీనే అవకాశం ఉన్నా అని చెప్తుంది. సో ఇక్కడ చూస్తే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎందుకో పాపం ఎంత ప్రయత్నం చేసినా కూడా విజయం మాత్రం ఆయన ఖాతాలో పడట్లేదు. నెక్స్ట్, సో ఓవరాల్గా చూసినట్లయితే 8 నియోజకవర్గాల్లో 6 టీడీపీ, 2 వైసీపీకి ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ కర్నూలు డిస్టిక్,
ఇక్కడ చూస్తే మనకి 7 నియోజకవర్గాలు ఉంటే అందులో 3 వైసీపీ చెప్తుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉన్నట్టు, అంటే దాదాపు 4 వైసీపీకి చెప్తుంది. కంగాటి శ్రీదేవి, ఎస్, కంగాటి శ్రీదేవి, కేఈ శాంబాబు గారి పైన వాళ్ళ నాన్నగారు, వాళ్ళ బాబాయ్, వాళ్ళంతా కూడా హేమహేమీలు ఉన్న కుటుంబం అది. సో ఆయన పైన శ్రీదేవి గారికి ఒక ఎడ్జ్ ఉన్నట్టుగా కూడా చెప్తుంది. ఇక్కడ నెక్స్ట్ మంత్రాలయం బాలనాగిరెడ్డి వీళ్ళంతా కూడా సోదరులు, వీళ్ళ సోదరుడు సాయి ప్రసాద్ రెడ్డి కూడా గెలుస్తాడని చెప్తున్న పరిస్థితి చూడొచ్చు. నెక్స్ట్ ఆలూరు విషయానికి వచ్చినట్లయితే వీరభద్ర గౌడ్ అండ్ ఎమ్మిగనూరు బుట్ట రేణుక ఈవిడ పైన వచ్చిన వీడియోస్ మనం చాలా చూసాం సోషల్ మీడియాలో. ఆవిడని రోడ్డు పైన నిల్చోబెట్టి ఏంటండి ఈ రోడ్లు, మీ రోడ్ల వల్ల నాకు పెళ్లి కావట్లేదు అన్న వీడియోస్ కూడా చాలా యా. సో నెక్స్ట్ ఇక్కడ కొడుమూరు నియోజకవర్గానికి చూసినట్లయితే అది చెప్పుకోవడానికి ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ అయినప్పటికీ కూడా పూర్తిగా కోట్ల కుటుంబం చేతిలోనే రాజకీయాలు నడుస్తాయి అనేది కూడా అక్కడ వినిపించినమాట. ఇక్కడ ఆదిమూలపు సతీష్ గారు కంటెస్ట్ చేస్తున్నారు వైసీపీ నుంచి, వైసీపీ అవకాశం ఉన్నట్టుగా కూడా ఈ సర్వే చెప్తోంది. ఎస్, సో ఓవరాల్గా చూసినట్లయితే దాదాపు 1, 2, 3, 4 4 వైఎస్ఆర్సీపీ, 3 టీడీపీ, కానీ ఇక్కడ ఏదో ఎర్రర్ వచ్చినట్టుంది. సో యా, సో 4 ఛాన్సెస్ వైఎస్ఆర్సీపీకి ఉంది, 3 టీడీపీకి ఉన్నట్టుగా కూడా చెప్తోంది. నెక్స్ట్ నంద్యాల విషయానికి వచ్చినట్లయితే ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాం ఈసారి నంద్యాలకి వైసీపీకి ఎడ్జ్ ఉంది అని కూడా వార్తలు వచ్చాయి. సో దాంట్లో చూసినట్లయితే నందికొట్కూరు ఈ జిల్లాలో నంద్యాల జిల్లాలో నందికొట్కూరుని ఎప్పుడు గెలిపించుకొస్తుంది బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. లాస్ట్ టైం, ఈసారి కూడా ఆయనే ముందుండి వెనకుండి నడిపిస్తున్నారని చెప్పుకోవచ్చు. దారా సుధీర్ గారిని ఈసారి కూడా ఆయన గెలిపించుకొస్తారనే విశ్వాసాన్ని ఈ సర్వే కూడా వ్యక్తం చేసింది. ఎస్, సో ఇక్కడ చూసినట్లయితే ఆలగడ్డ కొన్ని సర్వేలు అయితే అఖిల ప్రియనే గెలుస్తుంది ఈసారి అని చెప్తుంది. మరి ఈ సర్వే అయితే ఇచ్చాయి, కానీ ఈ సర్వే మాత్రం ఎడ్జ్ అని మాత్రమే చెప్తుంది. శ్రీశైలం కూడా టీడీపీకి ఎడ్జ్ ఉన్నట్టు చూపించింది. బనగానపల్లె టీడీపీ అండ్ పాణ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, డోన్ టీడీపీకి ఎడ్జ్ ఉన్నట్టు చూపిస్తుంది. మీరు అన్నారు చూసారా కోట్ల కుటుంబం అని, ఆ కోట్ల కుటుంబంలోనే సూర్యప్రకాష్ రెడ్డి గారు కంటెస్ట్ చేస్తున్నారు. టీడీపీకి ఎడ్జ్ ఉన్నట్టు డోన్ చూపిస్తోంది. ఎస్, సో మనం ఇది గమనించినట్లయితే నంద్యాలకి అల్లు అర్జున్ వెళ్ళి ప్రచారం నిర్వహించాడు అంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు, వ్యతిరేకత ఆ కుటుంబం నుంచి. శిల్పా కుటుంబానికి ఆయనకి ఉన్న అవినాభావ సంబంధం, స్నేహ బంధం వల్ల ఆయన అక్కడికి వెళ్ళి ప్రచారం స్నేహ బంధం, స్నేహారెడ్డితో కూడిన బంధం. సో కాబట్టి ఆయన వెళ్ళటం జరిగింది. రవిచంద్రారెడ్డి. ఎస్, సో ఓవరాల్ గా చూస్తే 7 నియోజకవర్గాలు ఉంటే అందులో 3 టీడీపీ, 4 వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తుంది. నెక్స్ట్ శ్రీ సత్యసాయి డిస్టిక్ అనంతపూర్ జిల్లాలో ఒక భాగం. ఇక్కడ కానీ చూసినట్లయితే 2 వైఎస్ఆర్సీపీ, అది కూడా ఒకటి వైఎస్ఆర్సీపీ ఎడ్జ్ మాత్రమే చెప్తుంది, అండ్ 4 టీడీపీ, ఇందులో కూడా టీడీపీ మాత్రం ఒకటి స్పెషల్ గా చెప్పుకోవాలి, హిందూపూర్. యా, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి బావమరిది నందమూరి బాలకృష్ణ గారు కంటెస్ట్ చేస్తున్నది ఇది. ఆయన టిఎన్ దీపిక మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీద కంటెస్ట్ చేస్తున్నారు కూటమి నుంచి. తెలుగుదేశం పార్టీ అంటే ఆయన ఈసారి హ్యాట్రిక్ కొట్టబోతున్నట్టు సర్వే స్పష్టంగా చెప్పేసి. ముఖ్యంగా ఆయన హిందూపూర్ అండ్ కదిరి నియోజకవర్గాన్ని చూసినట్లయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చాలా స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేశారు. అయినప్పటికీ కూడా ఇక్కడ టీడీపీకి అవకాశం ఉన్నట్టుగా కూడా బాలయ్య ఆయన కబద్ధ హస్తాల్లోకి కాన్స్టిట్యుయెన్సీని వెళ్ళనివ్వరు అని ఈ సర్వే చెప్పేస్తారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఓవరాల్ గా శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ లో 6 నియోజకవర్గాలు ఉంటే 4 టీడీపీ, 2 వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. నెక్స్ట్ అనంతపూర్ డిస్ట్రిక్ట్, అనంతపూర్ అనేది టీడీపీకి కంచుకోట. సో ఎగ్జాక్ట్లీ అదే ఇక్కడ కూడా మరోసారి ప్రూవ్ అవుతుంది. ఇక్కడ అనంతపూర్ అర్బన్ నుంచి వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉన్నట్టు. అనంత వెంకటరామిరెడ్డి సీనియర్ లీడర్. ఎస్, ఈయన మాత్రమే గెలవబోతున్నారు ఈ డిస్ట్రిక్ట్ నుంచి. మిగతా అంతా కూడా కూటమిదే జయం అన్నట్టు సర్వే చెప్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం మీరు గమనిస్తే, ఉరవకొండ నియోజకవర్గానికి సంబంధించి ఎప్పుడైనా సరే పయ్యావుల కేశవ్ కానీ గెలిచారు అని అంటే అప్పుడు దాని ఆపోజిషన్ పార్టీ అంటే ఆయన 2004, 2009లో గెలిచినప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావటం, 14లో ఓడిపోతే అప్పుడు టీడీపీ అధికారంలోకి రావటం, అండ్ గత ఎలక్షన్స్లో ఆయన గెలవటం, ఆపోజిషన్ పార్టీ అధికారంలోకి రావటం. ఇంకొకటి చూసుకుంటే చిలకలూరుపేట ఉంది. చిలకలూరుపేటలో గెలిస్తే ఆ నియోజకవర్గంలో ఏ పార్టీ అయితే వచ్చిందో ఆ పార్టీ నుంచి ఎవరైతే గెలుస్తారో ఆ పార్టీ అధికారాన్ని ఫామ్ చేయలేదు అని అంటారు. కానీ
2014, 2019 ఇద్దరు అభ్యర్థులు కూడా ఆ రికార్డ్ని బ్రేక్ చేశారు. Yes. ప్రతిసారి మనం దాన్ని పరిగణలోకి తీసుకోలేం. ఇప్పుడు ఎవరైతే ఆయన స్పీకర్గా పనిచేశారో వాళ్ళు తర్వాత గెలవలేరంటారు. కానీ తెలంగాణలో పోచారం శ్రీనివాసరెడ్డి గారు బ్రేక్ చేశారు. సో ఇప్పుడు ఆయన అదే అంటున్నారు, 94లో ఆయన గెలిచారు, అధికారంలోకి టీడీపీ వచ్చింది. సో 94 షుడ్ రిపీట్స్ ఇన్ 2024 అంటూ కూడా అందుకే ఆయన ముందుకు వెళ్తున్నారు. మొన్న బహిరంగ సభలో కూడా 94 రిపీట్ అవ్వాలని అన్నట్టున్నారు. yes 94 షుడ్ రిపీట్స్ ఇన్ ఒకసారి అనంతపురం డిస్ట్రిక్ట్ చూద్దాము. సింగనమల, కళ్యాణదుర్గం, ఉరవకొండ, రాప్తాడు, తాడిపత్రి, గుంతకల్, రాయదుర్గం, అనంతపూర్ అర్బన్. సో ఇక్కడ మీరు చూస్తే సింగనమలలో ఒక లారీ డ్రైవర్ కి ఈసారి టిప్పర్ డ్రైవర్ కి అవకాశం మన్నెపాకుల వీరాంజనేయులు. ఎస్ సో ఇక్కడ టీడీపీ ఎడ్జే కనిపిస్తోంది. అండ్ బండారు శ్రావణిశ్రీ. కళ్యాణ్ దుర్గంలో కూడా తలారి రంగయ్యకి ఎడ్జ్ కనిపిస్తుంది, అంటే టీడీపీ ఎడ్జ్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అండ్ ఇక్కడ కూడా చూస్తే గుంతకల్లో గుమ్మనూరు జయరాం మంత్రి, ఆయన వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి ఈసారి పోటీ చేస్తున్నారు. ఎస్ సో ఇక్కడ కూడా టీడీపీ ఎడ్జ్ కనిపిస్తోంది. రాయదుర్గంలో కూడా టీడీపీకే విజయ అవకాశం ఉన్నట్టు సర్వే చెప్తోంది. సో ఓవరాల్ గా 8 నియోజకవర్గాలు ఉంటే 7 టీడీపీ, అందులో 3 టీడీపీ ఎడ్జ్ అనే చెప్తోంది. సో ఒక స్థానంలో వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలుస్తుంది అని చెప్తున్న పరిస్థితి. నెక్స్ట్ వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ పులివెందుల నియోజకవర్గం కూడా ఈసారి జిల్లాలోనే ఉంటుంది. ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో 2 స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతుంది అన్నట్టు. అంటే ఒక దాంట్లో ఎడ్జ్ ఉండొచ్చు, ఇంకొకటి మాత్రం ఖచ్చితంగా గెలుస్తుంది అన్నట్టు చూపిస్తుంది. మైదుకూరు పుట్టా సుధాకర్ యాదవ్ టీడీపీ గెలవబోతున్నారని చెప్పి ఈ సర్వే చెప్తోంది. సో 2 సార్లు ఓటమి చవి చూసారు. ఆ సానుభూతి అయితే మేము కూడా గమనించాం మైదుకూరులో. సో మరి గతంలోనే 2014లో టీటీడీ చైర్మన్ గా కూడా చేశారు. సో ఈసారి గెలుస్తారని చెప్తున్నారు. కడప తీసుకుంటే మాధవిరెడ్డి ఆవిడ ఫైర్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. టీడీపీకి మంచి లీడర్ దొరికింది కడపలో అని కూడా అనొచ్చు ఒక మాటలో. ఆవిడకి ఎడ్జ్ ఉంది ఈసారి. అంజద్ బాషాని ఓడించే సత్తా ఆవిడలో ఉందని ఈ సర్వే చెప్తోంది. ఇక మిగతా అన్ని చోట్ల అంటే బద్వేల్ కానీ, కమలాపురం కానీ, జమ్మలమడుగు వైసీపీ ఎడ్జ్ అంటోంది. పులివెందుల ఇక చెప్పేదేం లేదు, అది ముఖ్యమంత్రి గారి స్థానం కాబట్టి అది ఖచ్చితంగా వైసీపీ గెలుపు బావుట ఎగురుతుంది అక్కడ. ప్రొద్దుటూరు కూడా వైసీపీ కిందకే. నిజం చెప్పాలంటే ఈవెన్ ప్రొద్దుటూరు కూడా కొన్ని సర్వే సంస్థలు టీడీపీకి అవకాశం ఉంది అని కూడా చెప్పిన పరిస్థితి. వరదరాజుల రెడ్డికి సీనియర్ లీడర్ సో అనుకున్నారు. బట్ ఈ సర్వే సంస్థ మాత్రం వైఎస్ఆర్సీపీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇక్కడి నుంచి గెలవబోతున్నాడు చూపిస్తోంది. సో గురు శిష్యుల మధ్య పోటీ ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా 7 నియోజకవర్గాలు ఉంటే 5 వైఎస్ఆర్సీపీ, 2 టీడీపీ గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తుంది. నెక్స్ట్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. ఎందుకు అనంటే ఇక్కడి నుంచే పీలేరు ఉంది మనకి, కిషోర్ కుమార్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళ అన్నగారు అయినటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీగా రాజంపేట నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. అన్నదమ్ములు ఇద్దరు ఒకే జిల్లాలో ఉన్నట్టు కూడా మనం చూడొచ్చు. అయితే రైల్వే కోడూరు వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది. రాజంపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది సర్వే ప్రకారం. రాయచోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. పీలేరు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది, గెలవబోతోంది. అండ్ మదనపల్లె కూడా టీడీపీకి ఎడ్జ్ ఉన్నట్టు చూపిస్తుంది. తంబళ్లపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నట్టు చూపిస్తుంది సర్వే. సో ఓవరాల్ గా 6 నియోజకవర్గాలు ఉంటే చెరి సమానంగా 3 షేర్ చేసుకున్నట్టుగా కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ తిరుపతి డిస్ట్రిక్ట్ విషయానికి వచ్చేసినట్లయితే మనకి సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, సత్యవేడు, శ్రీకాళహస్తి, చంద్రగిరి, తిరుపతి. ఇక్కడ శ్రీకాళహస్తి తీసుకుంటే టీడీపీ వస్తుందన్నట్టుగా చూపిస్తుంది సర్వే. బియ్యపు మధుసూదన్ రెడ్డి కాస్త అగ్రెసివ్ గానే ఉండే లీడర్ అయినా కానీ ఈసారి పాపం ఓటమి చవి చూడాల్సిన పరిస్థితి ఆయనకి వస్తోందని ఈ సర్వే చెప్తోంది. సుధీర్ రెడ్డి వాళ్ళ నాన్నగారు మంత్రిగా పనిచేశారు చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ లో. గోపాలకృష్ణారెడ్డి గారు వీళ్ళ నాన్నగారి పేరు. అండ్ సూళ్లూరుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోతుంది. గూడూరులో టీడీపీకి ఎడ్జ్ ఉంది. వెంకటగిరిలో టీడీపీ రాబోతుంది. సత్యవేడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోతుంది. శ్రీకాళహస్తిలో టీడీపీ అండ్ చంద్రగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తిరుపతిలో జనసేనకి ఎడ్జ్ ఉన్నట్టుగా కూడా చెప్పిస్తుంది. సో ఇక్కడ చంద్రగిరిలో మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి అబ్బాయి. సో ఇక్కడ కూడా తిరుపతిలో కూడా భూమన అభినయ్ రెడ్డి, ఈయన భూమన కరుణాకర్ రెడ్డి గారి అబ్బాయి ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు. ఈసారి వైఎస్ఆర్సీపీలో దాదాపు సెకండ్ జనరేషన్ రాజకీయాలు ఉన్నాయి.
సో ఇక్కడ ఎడ్జ్ ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూసినట్లయితే జనసేనకి ఎడ్జ్ ఉన్నట్టు ఇక్కడ చూపించింది తిరుపతిలో మాత్రం. ఎస్. సో ఓవరాల్ గా చూస్తే 7 నియోజకవర్గాలు ఉంటే 4 కూటమికి అవకాశం ఉన్నట్టుగా చూపిస్తుంది, 3 మాత్రం వైఎస్ఆర్ సిపి అంటున్నారు. నెక్స్ట్ చిత్తూరు డిస్ట్రిక్ట్, ఇది చాలా 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 ఇంపార్టెంట్ జిల్లా. ఇక్కడ చూసుకుంటే గంగాధర్ నెల్లూరు, పూతలపట్టు, నగరి, చిత్తూరు, పలమనేరు, పుంగనూరు, కుప్పం. వీటిల్లో అన్నిటికన్నా కుప్పం కన్నా ముందు నగరి గురించి మాట్లాడుకుంటారు ఎవరైనా సరే. ఎందుకంటే అక్కడ ఆర్కే రోజా గారు మంత్రి కంటెస్ట్ చేశారు, కానీ ఈసారి ఆవిడ గాలి భానుప్రకాష్ నాయుడు చేతిలో ఓడిపోబోతున్నారని ఈ సర్వే చెప్తుంది. కేవలం ఈ సర్వేనే కాదు, ఇంతకుముందు వచ్చిన అన్ని సర్వేలు కూడా దాదాపుగా 99% రోజా ఓడిపోతున్నారని అన్ని సర్వేలు చెప్పడం మనం చూసాము. అయితే ఈ సర్వే కూడా అదే చెప్పింది, ఏమాత్రం పొల్లు పోకుండా. అండ్ ఫస్ట్ నుంచి చూద్దాం. గంగాధర్ నెల్లూరు ఎడ్జ్ ఉంది. గమనిస్తే గంగాధర నెల్లూరులో హైయెస్ట్ ఓటింగ్, దాదాపు 90% ఓటింగ్ పోల్ అయింది దాదాపు. గంగాధర్ నెల్లూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉన్నట్టు చూపిస్తుంది. పూతలపట్టు టీడీపీకి ఎడ్జ్ ఉన్నట్టు చూపిస్తే నగరి టీడీపీ కైవసం అయిపోతుంది అని చెప్పి ఈ సర్వే చెప్తుంది. చిత్తూరులో టీడీపీకి ఎడ్జ్ ఉంది. అండ్ పలమనేరులో కూడా టీడీపీకి ఎడ్జ్ ఉన్నట్టు చూపిస్తుంది. టీడీపీ గెలుస్తుంది. టీడీపీ గెలుస్తుందని చెప్తుంది సర్వే. పొంగనూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని, ఆఫ్ కోర్స్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గెలుస్తారనేది ప్రతి ఒక్కరు చెప్పొచ్చు. కుప్పంలో టీడీపీ గెలవబోతోంది అని ఈ సర్వే చెప్తోంది. ఎగ్జాక్ట్లీ. సో ఓవరాల్ గా 7 నియోజకవర్గాలు ఉంటే దాంట్లో 5 టీడీపీ, 2 వైఎస్ఆర్ సిపి గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక పార్లమెంట్ విషయానికి వచ్చినట్లయితే కేవలం 5 స్థానాలు మాత్రమే వైఎస్ఆర్ సిపి గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా ఒకసారి 25 పార్లమెంట్ స్థానాలు చూస్తే అరకులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, శ్రీకాకుళంలో ఎన్డీఏ, విజయనగరం ఎన్డీఏకి ఎడ్జ్ ఉంది, విశాఖపట్నం ఎన్డీఏ, అనకాపల్లి ఎన్డీఏ, కాకినాడ ఎన్డీఏ, అమలాపురం ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యుయెన్సీ ఇది, ఇక్కడ కూడా ఎన్డీఏ, రాజమండ్రి ఎన్డీఏ, నరసాపురం ఎన్డీఏ, ఏలూరు ఎన్డీఏకి ఎడ్జ్ ఉంది, మచిలీపట్నం ఎన్డీఏ, విజయవాడ ఎన్డీఏ, గుంటూరు ఎన్డీఏ, నరసరావుపేట ఎన్డీఏ, బాపట్ల ఎస్సీ నియోజకవర్గం రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ ఎన్డీఏ, ఒంగోలు ఎన్డీఏ, నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా విన్ అవుతుందని నంద్యాల ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ ముందు నుంచి చెప్తున్నారు. అండ్ కర్నూలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది, అనంతపూర్ ఎన్డీఏ, హిందూపూర్ ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ ఎన్డీఏ, కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. అయితే కడప గురించి మాట్లాడుకోవాలి దీప్తి. ఎలక్షన్ నిన్న జరిగినప్పుడు ఎక్కువగా ఓటింగ్ జరిగింది, ఆశ్చర్యకరంగా ఎక్కువ ఓటింగ్ బాగా జరిగిందని చెప్పేసి నిన్న వార్తల్లో మనం చూసాము. ఇక అది అక్కా తమ్ముళ్ళ సవాల్, అది ఎవరు గెలుస్తారా నిక్షిప్తమైంది ఆ రిజల్ట్. నెల్లూరులో కూడా ఎన్డీఏనే వచ్చే అవకాశం ఉందని, అండ్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా ఫస్ట్ టైం కంటెస్ట్ చేశారు, అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెంబర్ 2 విజయసాయి రెడ్డి గారి మీద, మామూలు వ్యక్తి కాదు. తిరుపతి ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ ఎన్డీఏకి ఎడ్జ్ ఉంది, రాజంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. అయితే చిత్తూరు చూసుకుంటే ఎన్డీఏ. ఎస్. సో ఇక్కడ మీరు గమనిస్తే రాజంపేట వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ అని మాత్రమే చెప్పారు. ఇది మాట్లాడుకోవాల్సిన మాట, ఎందుకంటే ప్రత్యేకంగా ఎందుకంటే మిథున్ రెడ్డి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్. ఎస్. సో మరి పెద్దిరెడ్డి మొత్తం రాయలసీమనే కైవసం చేసుకోవాలని ప్లాన్స్ వేస్తున్న తరుణంలో ముఖ్యంగా ఈయన పిఠాపురంకి వెళ్ళి ఆయన గీత గారి గెలుపు కోసం చాలా కష్టపడి రచించి చాలా కృషి చేసి ఆ వ్యక్తికి ఎడ్జ్ అని ఇచ్చారు. ఆశ్చర్యకరమైన విషయం. ఎస్. సో ఓవరాల్ గా చూసినట్లయితే ఎన్డీఏ కూటమికి 20 ఎన్డీఏ కింద అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 5 ఉన్నాయి. అయితే 5లో కూడా కొన్ని ఎడ్జ్లో ఉన్నాయి, కన్ఫర్మ్ కాదు. ఎస్. సో ఓవరాల్గా అది పరిస్థితి. ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ విషయానికి వచ్చినట్లయితే ఇందాకే మాట్లాడుకున్నాము. సో కూటమికి 108 నుంచి 116 స్థానాలు వచ్చే అవకాశం ఉందన్నట్టుగా కూడా చెప్తుంది. ఇది మే 9th వరకు నిర్వహించినటువంటి సర్వే. సో పోలింగ్ తర్వాత ఏం జరిగింది అనేది మనకి ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడే రావు కాబట్టి జూన్ 2 తర్వాతనే ఎగ్జిట్ పోల్స్ వచ్చే అవకాశం ఉంది. సో వైఎస్ఆర్సీపీకి 48 నుంచి 56 స్థానాలు. సో చాలా క్లియర్గా కనిపిస్తోంది కూటమి అధికారంలోకి రాబోతుంది అనేది. ఒకవేళ వాళ్ళు చెప్పినట్టు 2% అటు ఇటు అయినా కూడా డెఫినెట్ గా కూటమికి అవకాశం ఉంటుంది. మ్యాజిక్ ఫిగర్ దాటిపోతుంది ఇక్కడ. సో దాన్ని బట్టి కూటమిదే విజయం, కూటమిదే పీఠం, ఏదే ఇంకా అనుకోవచ్చు ఈ సర్వే ప్రకారం. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఇది పోల్ సర్వే చెప్తున్న మాట. దాదాపు కూటమి విజయం ఖాయమైనట్టుగా కూడా మనకి ఈ సర్వే రిపోర్ట్లో తేలుతుంది. లెట్స్ సీ. మనకు మరి పోలింగ్ కూడా పూర్తయిపోయింది. వాళ్ళ ఇందాక బాబాయ్ గారు చెప్తున్నట్టుగా
మొత్తం ఓట్లన్నీ కూడా ఈవీఎం మెషిన్లో నిక్షిప్తమై ఉన్నాయి. ఉన్నాయి. లెట్స్ ఏం జరుగుతుంది అనేది రిజల్ట్ మొత్తానికి వచ్చేంత వరకు తప్పకుండా వెయిట్ చేయాలి. సో ప్రతి ఒక్కరు ఎప్పుడు మే 13 వస్తుందా అని ఇన్ని రోజులు ఎదురు చూసారు. ఉత్కంఠగా ఎదురు చూడాల్సిందే తప్పదు. ఇప్పుడు జూన్ 4 ఎప్పుడు వస్తుందా అనేది ఎదురు చూడాల్సిన పరిస్థితి. తప్పని పరిస్థితి. సో మీరు కూడా మీ నియోజకవర్గంలో మరి ఇదే పరిస్థితి ఉందా? అండ్ వీళ్ళు చెబుతున్నట్టుగానే మీ నియోజకవర్గాల్లో వాళ్ళు చెబుతున్న పార్టీయే గెలిచే అవకాశాలు ఉన్నాయా, లేదంటే ఏదైనా మార్పులు ఉండే అవకాశం ఉందా? మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి.